ఉత్తరాంధ్రలో గెలుపెవరిదంటూ 10 టీవీ అందిస్తున్న సమగ్ర విశ్లేషణలో భాగంగా శ్రీకాకుళంలో పరిస్థితి ఏంటో మనం చూసాం. ఇక విజయనగరం, విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. విజయనగరంకి సంబంధించి మనం చూస్తే డీలిమిటేషన్ తర్వాత ఇక్కడ 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి పరిస్థితి ఎలా ఉందో 1 బై 1 నియోజకవర్గాల వారీగా చూద్దాం. ముందుగా కురుపాంకి సంబంధించి మనం చూస్తే కురుపాం అనేది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. పాముల పుష్ప శ్రీవాణి గత ఎన్నికల్లో తొలిసారి గెలిచి మంత్రిగా క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో, తొలి విడత క్యాబినెట్లో అవకాశం దక్కించుకొని డిప్యూటీ సీఎంగా కూడా అవకాశం దక్కించుకున్న నేత పాముల పుష్ప శ్రీవాణి. అయితే పాముల పుష్ప శ్రీవాణి నేపథ్యం కోసం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే అటు విజయనగరం జిల్లా అంటే గుర్తొచ్చే నేతల్లో బొత్స సత్యనారాయణ, అశోక్ గజపతిరాజు తర్వాత సత్రుచర్ల విజయరామరాజు. ఫైర్ బ్రాండ్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. చాలాసార్లు ఎంపీగా, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక రకంగా రాజకీయ దురంధరుడు సత్రుచర్ల విజయరామరాజు. దాదాపు అటు పార్వతీపురం, కురుపాం, మిగతా 4-5 నియోజకవర్గాల పరిధిలో సత్రుచర్ల విజయరామరాజుకు ఆ స్థాయిలో పట్టుంది. సత్రుచర్ల విజయరామరాజు సోదరుడు సత్రుచర్ల చంద్రశేఖరరాజు, ఈయన చనిపోయారు, మాజీ ఎమ్మెల్యే. సత్రుచర్ల చంద్రశేఖరరాజు కోడలే పాముల పుష్ప శ్రీవాణి. ఆమె గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె టికెట్ దక్కించుకున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. అయితే సత్రుచర్ల విజయరామరాజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో ఒక రకంగా తనకు మామ వరుసైన సత్రుచర్ల విజయరామరాజుతోనే రాజకీయంగా పాముల పుష్ప శ్రీవాణి పోటీ పడిన వాతావరణం మనకు కనిపించింది. ఒక రకంగా ఆయన అభ్యర్థి కాకపోయినా గత ఎన్నికల్లో దగ్గరుండి ఆయనే అంతా రాజకీయం నడిపించిన వాతావరణంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా వీచిన నేపథ్యంలో పాముల పుష్ప శ్రీవాణి అక్కడ విజయం సాధించారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి పాముల పుష్ప శ్రీవాణి కురుపాం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఈమెను ఢీకొట్టబోయే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తోయిక జగదీశ్వరి ప్రస్తుతం కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. సత్రుచర్ల విజయరామరాజు ఆయన ఇక్కడ పార్టీకి కీలకమైన నేత. తోయిక జగదీశ్వరి పార్టీ ఇన్ఛార్జిగా సత్రుచర్ల విజయరామరాజు మనిషిగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జయాపజయాలు నిర్ణయించేది, డిసైడ్ చేసేది ఆయనే కాబట్టి తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కాబట్టి తోయిక జగదీశ్వరి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే సత్రుచర్ల విజయరామరాజు ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి దాదాపు ఆమె అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి డౌట్ లేదన్న చర్చ జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీలోనే మరో వర్గం అంటే దత్తి లక్ష్మణరావు అని అక్కడ లోకల్ నేత. దత్తి లక్ష్మణరావు వర్గం మాత్రం పువ్వల లావణ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ నేతను కూడా తెర ముందుకు తెచ్చిన వాతావరణం అయితే అక్కడ కనిపిస్తోంది. పువ్వల లావణ్య కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు చోటు చేసుకుంటే తప్ప తోయిక జగదీశ్వరి దాదాపు కురుపాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడం ఖాయంగా కనిపిస్తోంది. తోయిక జగదీశ్వరి వర్సెస్ పాముల పుష్ప శ్రీవాణి మధ్య కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ ఉండబోతోంది. నెక్స్ట్ చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం పార్వతీపురం. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కొత్త జిల్లాల విభజన జరిగిన తర్వాత పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడింది. దాంతో ఇది ఒక హాట్ సీట్గా మారిపోయింది. ఈ అలజంగి జోగారావు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. దాదాపు తిరిగి తనకే టికెట్ ఖాయమన్న అంచనాలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఆశీస్సులు, అండదండలు పుష్కలంగా ఉన్నాయి అలజంగి జోగారావుకి. ఈ మధ్యకాలంలో పార్టీ నేతల సమావేశంలో కూడా తిరిగి అలజంగి జోగారావే పోటీ చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ జమ్మాన ప్రసన్న కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ టిడ్కో చైర్మన్గా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చాలా నిష్ఠతో, నిబద్ధతతో ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డారు జమ్మాన ప్రసన్న కుమార్. అంతకు ముందు కూడా ముఖ్యమంత్రికి ఒక సన్నిహితమైన నేతగా జమ్మాన ప్రసన్న కుమార్కు గుర్తింపు ఉంది, సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలజంగి జోగారావు అన్నకి ఈసారి నేను టికెట్ ఇస్తున్నాను, జమ్మన్న ప్రసన్న కుమార్కు టికెట్ రాలేదన్న బాధ మీలో కొందరికి ఉంది, నాకు తెలుసు, ఆయనకి సముచిత రీతిలో గౌరవిస్తానని చెప్పారు. అలాగే ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ ఒకటి ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చారు. అలజంగి జోగారావు నువ్వు ఈసారి పోటీ చేయు, నెక్స్ట్ జమ్మాన ప్రసన్న కుమార్ పోటీ చేస్తారంటూ ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చారనేది కొందరు చేస్తున్న ప్రచారం.
మరి ఆ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ జమ్మాన ప్రసన్న కుమార్ కూడా ఈసారి ఆశలు పెట్టుకున్నారు. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తుందన్న అంచనాలో జమ్మాన ప్రసన్న కుమార్ ఉన్నారు. అయితే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జమ్మాన ప్రసన్న కుమార్ ఆశిస్తున్నప్పటికీ దాదాపు అలజంగి జోగారావు అభ్యర్థిత్వం ఖరారు అయినట్టే అన్న ఒక చర్చ అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి పేరు కొంతగా వినిపించినా ఆమె పూర్తిగా అంతగా పోటీలో లేని వాతావరణం అయితే కనిపిస్తోంది పార్వతీపురంకి సంబంధించి. అలాగే తెలుగుదేశం పార్టీ సంగతి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బోనెల విజయ్ చంద్ర అనే అభ్యర్థి కొత్త అభ్యర్థిగా ఇప్పుడు రంగంలో దిగారు. ఈయన ఎన్ఆర్ఐ రిటర్న్ అలాగే ఎన్జిఓలు గట్టా ఏర్పాటు చేసుకుని కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. పార్వతీపురం పట్టణానికి సమీపంలోనే అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపురం గ్రామానికి చెందిన వ్యక్తి బోనెల విజయ్ చంద్ర. ప్రస్తుతం కొత్తగా ఆయనకు పార్టీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఛాన్స్ ఇచ్చింది. అయితే బోనెల విజయ్ చంద్ర అక్కడ ఉన్న పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్న దోరపురెడ్డి జగదీష్ మాజీ ఎమ్మెల్సీ, మొత్తం ఆయన కనుసన్నల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతాయి. దోరపురెడ్డి జగదీష్ను కూడా కాదని వేరేగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం, పాత కార్యవర్గాలను రద్దు చేసి కొత్త కార్యవర్గాలను ప్రకటించడం, అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు బొబ్బిలి చిరంజీవుల వర్గం అలాగే దోరపురెడ్డి జగదీష్ వర్గం బోనెల విజయ్ చంద్రకు టికెట్ ఇస్తే మేము పని చేయమంటూ కరాఖండిగా పార్టీ హైకమాండ్కు చెప్పిన పరిస్థితి గత 15 రోజుల్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే రా కదలరా సభల్లో భాగంగా బొబ్బిలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై బోనెల విజయ్ చంద్రకు క్లాస్ స్పీకర్ అని పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. సీనియర్లందరినీ కలుపుకొని పోవాలి, విజయం సాధించేటప్పుడు అందరినీ కలుపుకొని పోతేనే అది సాధ్యమవుతుంది. మీరు సీనియర్లను కాదని కొత్తగా కమిటీలు వేయటం ఏంటి, వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు. నువ్వు యువకుడివి, మంచి ఛాన్స్ ఉంది, నీకు టికెట్ దక్కే అవకాశాలు కూడా దాదాపు పుష్కలంగా ఉన్నాయి, అందుకు అందరినీ కలుపుకొని పోవాలని కొంత సర్దుబాటు అయితే చంద్రబాబు నాయుడు చేశారు. కానీ ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని తిరిగి మళ్ళీ పరిశీలించారన్న ఆశలో బొబ్బిలి చిరంజీవులు ఉన్నారు. కానీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం మేరకు బోనెల విజయ్ చంద్ర అభ్యర్థిత్వం దాదాపు ఖరారే. పార్వతీపురం నుంచి అలజంగి జోగరా వర్సెస్ బోనెల విజయ్ చంద్ర మధ్య పోటీ ఉండబోతోంది. ఏదైనా అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంటే తప్ప జమ్మాన ప్రసన్న కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావచ్చు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ సాలూరుకు సంబంధించి కూడా ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ పీడిక రాజన్న ధర డిప్యూటీ సీఎం వరుసగా 4 సార్లు గెలిచారు. చాలా సీనియర్ నేత. ప్రస్తుతం 2వ విడత జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రస్తుతం ఉన్నారు. పీడిక రాజన్న ధర సాలూరు నుంచి పోటీ చేయడం ఖాయం. ఇక్కడ ఆయనకి ఎలాంటి సమస్య, పోటీ లేదు. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకి ఎలాంటి తలనొప్పి లేదు. అయితే శోభా స్వాతిరాణి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, ప్రస్తుతం జీసీసీ చైర్పర్సన్గా ఉన్నారు. శోభా స్వాతిరాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఆమె పనిచేశారు. ఆమెకు సంబంధించిన కుమార్తె శోభా స్వాతిరాణి కూడా ఈసారి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాతావరణం ఉంది. ఎందుకంటే శోభా స్వాతిరాణి సాలూరుకి కోడలు కావటం, అలాగే వాళ్ళ మామగారి కుటుంబం కొప్పలవెల్మ సామాజిక వర్గానికి చెందడం, సాలూరులో కొప్పలవెల్మ సామాజిక వర్గం, తూర్పుకాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని శోభా స్వాతిరాణి కోరుతున్నారు. కానీ పీడిక రాజన్న ధోరణి కాదని శోభా స్వాతిరాణికి టికెట్ ఇచ్చే వాతావరణం అయితే ప్రస్తుతానికి లేదన్నది పార్టీ వర్గాల మాట. ఏదైనా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటే తప్ప పీడిక రాజన్న ధర దాదాపు డిప్యూటీ సీఎంగా ఉన్న పీడిక రాజన్న ధర సాలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో కూడా కొంత పోటీ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ పడుతున్నారో టికెట్ ఒకసారి చూద్దాం. గుమ్మడి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే గుమ్మడి సంధ్యారాణి వ్యవహార తీరుపైన అటు పాచిపెంట కానీ మిగతా మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకొని పోవట్లేదన్న ఒక రకమైన రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తీరు మార్చుకోమని ఇప్పటికే గుమ్మడి సంధ్యారానికి 2-3 సందర్భాల్లో సూచించారన్న ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తేజావతి పేరు సడన్గా తెరపైకి వచ్చింది. ఇక్కడ దాదాపు తేజావతికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. చూద్దాం గుమ్మడి సంధ్యారాన్ని అవకాశం దక్కించుకుంటారు. ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి, లేదంటే తేజావతికి అవకాశం దక్కుతుందా,
అన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తేజావతి గుమ్మడి సంచారానికి ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. తేజావతికి కూడా అవకాశాలు మెరుగయ్యన్న ప్రచారం నియోజకవర్గంలో కూడా సాగుతున్న నేపథ్యంలో మరి తేజావతి కొత్త అభ్యర్థి వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతారా? అలాగే ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి ఎమ్మెల్సీగా పనిచేసి పార్టీని నమ్ముకుని ఉన్న గుమ్మడి సంచారానికి మరో ఛాన్స్ ఇస్తారా? వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక బొబ్బిలి అంటే మనకు తెలుసు, బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది. నిజంగా అదే తరహా వాతావరణం ఉంటుంది. మరి ఈసారి బొబ్బిలి కోటపై జెండా ఎగరేసేది ఎవరన్నది అందరికీ ఒక ఆసక్తికరమైన అంశమే. బొబ్బిలికి సంబంధించి సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు మాజీ విప్, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు విప్గా పనిచేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు ఆయనకే టికెట్ ఖాయం అంటున్నారు. ఒక రకంగా సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు పనితీరు పైన నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక బలమైన ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకడం లేదన్న నేపథ్యంలోనే సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు వైపే అధిష్టానం మొగ్గు చూపని పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది అంటున్నారు. అయితే బేబీ నాయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. మాజీ ఎమ్మెల్యే సుజీకృష్ణ రంగారావుకు స్వయానా బేబీ నాయన సోదరుడు. ఈ నేపథ్యంలో బేబీ నాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు వర్సెస్ బేబీ నాయన మధ్య ఈసారి చాలా ఆసక్తికరమైన పోరు బొబ్బిల్లో జరగబోతోంది. ఇద్దరి మధ్య ఖచ్చితంగా హోరాహోరీ పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి కొప్పల వెలమ, తూర్పు కాపు కమ్యూనిటీ ఓట్లు బలంగా ఉన్న నేపథ్యంలో ఈసారి బొబ్బిలి యుద్ధం గెలిచేదెవరు అన్న ఉత్కంఠ అందులోనూ ఉంది. బేబీ నైనా అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వం. బొబ్బిలి రాజులు చాలా బూరీగా ఒక రకంగా చాలా వరకు వితరణలో భాగంగా చాలా స్థలాలు ఇవ్వటం కానీ వితరణ కార్యక్రమాలు కానీ ఇప్పటికీ చేపడుతూనే ఉంటారు. ఆ ఒక పాజిటివ్ వైబ్స్ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా బేబీ నైన్కి ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోయే యువనేతగా ఆయనకి గుర్తింపు ఉంది. పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేస్తారన్న గుర్తింపు కూడా బొబ్బిలి రాజుల కుటుంబానికి ఉంది. కాబట్టి బేబీ నైన్కు ఈసారి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. మరి సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు తిరిగి విజయం సాధిస్తారా? ఏ స్థాయిలో బేబీ నైన్కి పోటీ ఇవ్వబోతున్నారనేది బొబ్బిలి వరకు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. నెక్స్ట్ చూద్దాం గజపతి నగరం ఇది జనరల్ సీటు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి, ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. దాదాపు బొత్స అప్పలనరసయ్య అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత పోటీ కనిపిస్తోంది. గజపతి నగరం విషయంలో కొండపల్లి అప్పలనాయుడు, ఈయనను అందరూ కేఏ నాయుడు అని పిలుస్తారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన పోటీ పడుతున్నారు. అలాగే కొండపల్లి శ్రీనివాసరావు అనే మరో అభ్యర్థి కూడా ప్రస్తుతం రంగంలో ఉన్న వాతావరణం గజపతి నగరంలో కనిపిస్తోంది. కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఈసారి తనకు టికెట్ కావాలని ఆయన కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి అప్పలనాయుడు పార్టీని అనుకున్నంత స్థాయిలో పట్టించుకోవట్లేదు అన్న ఒక భావన ద్వితీయ శ్రేణి నేతల్లో ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని మలుచుకోవడానికి కొండపల్లి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి కంటే ప్రయత్నాల్లో కరణం శివరామకృష్ణ ముందంజలో ఉన్నారన్నది ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. కరణం శివరామకృష్ణ అశోక్ గజపతిరాజు, విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చే ఏకైక నేత, ఆ పార్టీకి పెద్ద దిక్కు అశోక్ గజపతిరాజు. ఈ అశోక్ గజపతిరాజుకు ప్రధాన అనుచరుడుగా గుర్తింపు ఉంది కరణం శివరామకృష్ణకి. ఆయన ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కరణం శివరామకృష్ణ. ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ పరంగా కూడా కార్యక్రమాలని చాలా చురుగ్గా నిర్వహిస్తున్నారు అన్న పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. ఈ పరిస్థితుల్లో కరణం శివరామకృష్ణ అభ్యర్థిత్వం ఖరారవచ్చన్న చర్చ నియోజకవర్గంలోనూ పార్టీలోనూ బలంగా సాగుతోంది. తిరిగి నాకే ఛాన్స్ దక్కుతుందని కొండపల్లి అప్పలనాయుడు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోరులో ఖచ్చితంగా నాకు అవకాశం దక్కొచ్చన్న అంచనాలో కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు కరణం శివరామకృష్ణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చూద్దాం తెలుగుదేశం పార్టీ జాబితాలో మరి కరణం శివరామకృష్ణ పేరు అభ్యర్థిగా ఉంటుందో ఉండదో. ఇక నెక్స్ట్ చూద్దాం చీపురుపల్లి కోసం మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ
సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాబట్టి ఆల్రెడీ చీపురుపల్లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. తిరిగి ఆయన దాదాపు అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కొంత చర్చలో ఉన్నప్పటికి కూడా బొత్స సత్యనారాయణ తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలో దించొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది చీపురుపల్లిలో. అయితే కిమిడి నాగార్జున టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో బొత్స చేతిలో ఓడిపోయారు. మాజీ మంత్రి కిమిడి మృణాలిని తనయుడు కిమిడి నాగార్జున బొత్స లాంటి రాజకీయ దురంధరుణ్ణి గత ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆయన ఈసారి కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేరన్న ఒక ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగచ్చు అన్న ఉత్కంఠ బలంగా సాగుతోంది. కిమిడి నాగార్జున ప్లేస్లో మరో అభ్యర్థిని కూడా రంగంలో దించవచ్చు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను ఇక్కడికి తీసుకురావచ్చన్న ఒక ప్రచారం బలంగా సాగుతోంది. ఎందుకంటే కిమిడి నాగార్జున కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బొత్స సత్యనారాయణ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మీసాల గీత మాజీ ఎమ్మెల్యే, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా ప్రముఖంగా తెర ముందుకు వచ్చిన నేపథ్యంలో మరి ఈసారి దాదాపు కిమిడి నాగార్జునే అభ్యర్థిగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం మారుతున్న పరిణామాల క్రమంలో మీసాల గీత పేరు కూడా సడన్గా తెరపైకి వచ్చేసరికి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ తెలుగుదేశం పార్టీ వర్గాలు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెల్లిమర్లకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడును పక్కన పెడతారన్న ప్రచారం బలంగా సాగుతోంది. బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు ఇక్కడ టికెట్ కోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. దాదాపు బడ్డుకొండ అప్పలనాయుడికి టికెట్ కన్ఫామ్. ఒకవేళ మార్చేది ఉంటే ఇప్పటికే దాదాపు 4 జాబితాలు మార్పులు చేర్పులతో ప్రకటించారు కాబట్టి ఇప్పటికే మార్పు ఉండేది. దాదాపు బడ్డుకొండ అప్పలనాయుడికి కష్టపడి పని చేసుకోమని హైకమాండ్ చెప్పిందన్నది బడ్డుకొండ అప్పలనాయుడు అనుచరులు చెప్తున్న మాట. కానీ ఒకవైపు బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు కొంత ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. అలాగే టీడీపీకి సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కర్రోతు బంగారాజు టీడీపీ సీనియర్ నేత. యాక్చువల్గా నెల్లిమర్లు అంటే మనకు గుర్తొచ్చేది పతివాడ నారాయణ స్వామి నాయుడు. రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా విజయాలు సాధించిన వ్యక్తి పతివాడ నారాయణ స్వామి నాయుడు. అయితే వయోభారణం కారణంగా ఆయన్ని తెలుగుదేశం పార్టీ కొంత పక్కన పెట్టిన నేపథ్యంలో కర్రోతు బంగారాజు టీడీపీ సీనియర్ నేత ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇక్కడ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా రూఢీపరుస్తున్నాయి. ఆ సమాచారం ఏంటంటే లోకం మాధవి జనసేన నాయకురాలు ఇక్కడ ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేన విజయనగరం జిల్లాలో అడుగుతున్న సీట్లలో నెల్లిమర్లు అనేది ఫస్ట్ ప్రియారిటీ సీటుగా ఉంది. ఖచ్చితంగా నెల్లిమర్లు అనేది జనసేనకి ఇచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొట్టి పారేయటం లేదు. అలాగే లోకం మాధవి కూడా గత 3 సంవత్సరాలుగా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అలాగే దాదాపు విస్తృత స్థాయిలో పరిచయాలు కూడా ఏర్పడ్డాయన్న నేపథ్యం ఒకటి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా టీడీపీ అభ్యర్థి కర్రోతు బంగారాజు కంటే ఇది జనసేన అడుగుతుంది కాబట్టి జనసేనకి ఇవ్వడమే కరెక్ట్. లోకం మాధవి కూడా కొంత బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా ఉందంటున్నారు. కాబట్టి దాదాపు జనసేనకు ఈ సీటు వచ్చే అవకాశం ఉంది. లోకం మాధవి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగే సూచనలు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్డుకొండ అప్పలనాయుడు వర్సెస్ లోకం మాధవి మధ్య పోటీ ఉండొచ్చు. కానీ ఒకవేళ బడ్డుకొండ అప్పలనాయుడు కాదంటే బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయంటున్నారు. కాబట్టి అప్పుడు వైసీపీతో లోకం మాధవి పోటీ పడొచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. ఎస్కోటనే శృంగవరపు కోట అంటారు. ఎస్కోట అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన ఎందుకు చెప్తున్నానంటే అరకు ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు వెళ్ళాలంటే ఎస్కోటను దాటే వెళ్ళాలి. అందుకు ఎస్కోట అందరికీ సుపరిచితమే. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. ఎస్కోట నుంచి ప్రస్తుతం కడబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కడబండి శ్రీనివాసరావుకు టికెట్ దక్కదు అన్న ఒక చర్చ కొద్ది రోజులు సాగింది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు మళ్ళీ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. రఘురాజు వర్సెస్ కడబండి శ్రీనివాసరావు మధ్య కొంత వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరుగుతుందన్న చర్చ జరిగింది. అయితే కొద్ది రోజుల కిందట పార్టీ హైకమాండ్ తాడేపల్లి పిలిచి ముఖ్యమంత్రి అలాగే 3 జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్న వైవి సుబ్బారెడ్డి స్పష్టమైన హామీ
ఇచ్చారు, నువ్వు జాగ్రత్తగా చేసుకో, కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్ చేసుకో, నువ్వే అభ్యర్థివి, కష్టపడి పని చెయ్యు, విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగంటూ దిశానిర్దేశం చేశారన్నది సమాచారం. ఈ నేపథ్యంలో కడబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎస్కోట నుంచి తిరిగి రంగంలో ఉండబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఒక 2 పేర్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోళ్ళ లలిత కుమారి మాజీ ఎమ్మెల్యే, కోళ్ళ అప్పలనాయుడు గతంలో ప్రోటెం స్పీకర్గా పనిచేశారు, చాలా సీనియర్ పొలిటీషియన్. కోళ్ళ లలిత కుమారి కోళ్ళ అప్పలనాయుడుకు స్వయాన కోడలవుతారు. ఆ నేపథ్యంలోనే ఆమె టికెట్ దక్కించుకున్న పరిస్థితి. దాదాపు ఆమె టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆమెకి టికెట్ కన్ఫర్మ్ అన్న చర్చ జరుగుతోంది. అయినప్పటికీ కూడా సడన్గా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ రంగంలో దిగిన వాతావరణం కనిపిస్తోంది. ఆయన కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. గొంప కృష్ణ తన ఆదేశాలు పట్టించుకోకుండా, ఇన్ఛార్జిగా తనకు గౌరవం ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో అంటూ ఈ మధ్యనే కోళ్ళ లలిత కుమారి మాజీ ఎమ్మెల్యే పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఉంది. చూద్దాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోళ్ళ లలిత కుమారే అభ్యర్థి అని చెప్పలేని పరిస్థితి ఉంది. పార్టీ వర్గాలు కూడా వీళ్ళిద్దరూ రేసులో ఉన్నారంటున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉమ్మడి నియోజకవర్గంలో మిగిలిన మరో నియోజకవర్గం విజయనగరం. విద్యల నగరంగా పేరుంది విజయనగరం. ఎక్కువగా ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే విజయనగరం గజపతి రాజుల సామ్రాజ్యం, విజయనగరం కోట కూడా ఇక్కడ ఫేమస్. అలాగే రాజుల కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజు కుటుంబమే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పెద్ద దిక్కుగా ఉన్న నేపథ్యం. ప్రస్తుతం విజయనగరంకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన నేత. టౌన్లో చాలా పట్టుంది కోలగట్ల వీరభద్రస్వామికి. తిరిగి ఆయనే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నేను మీకు అవి చెప్పబోతున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అశోక్ గజపతి రాజు మాజీ మంత్రి. ఎందుకంటే గతంలో అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేశారు, విజయం సాధించారు, కేంద్ర మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అశోక్ గజపతి రాజు తిరిగి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నది కొంత తెలుగుదేశం పార్టీ ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో పడింది. ఎందుకంటే ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా అశోక్ గజపతి రాజు కుమార్తె ఆదితి గజపతి రాజు ఉన్నారు. గత ఎన్నికల్లో ఆదితి గజపతి రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. ఒకవేళ అశోక్ గజపతి రాజు అసెంబ్లీకి బరిలో దిగితే ఆదితి గజపతి రాజుకు ఇక ఛాన్స్ లేనట్టే. అయితే మీసాల గీత గతంలో విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేసిన మీసాల గీత కూడా తిరిగి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సడన్గా ఆమె కూడా తెరపైకి వచ్చారు మీసాల గీత. చీపురుపల్లికి సంబంధించి కిమిడి నాగార్జున కాకపోతే మీసాల గీత అభ్యర్థిత్వాన్ని అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి మీసాల గీత అదృష్టం ఎలా ఉందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని కాదని మీసాల గీతకు విజయనగరం లాంటి హాట్ సీట్ను హైకమాండ్ ఇచ్చే వాతావరణం ఉందా అన్నది కొంత ఇంట్రెస్టింగ్ అంశమే. చూద్దాం మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో. విజయనగరంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అశోక్ గజపతి రాజే రంగంలో దిగుతారా, లేదంటే అశోక్ గజపతి రాజు తిరిగి ఎంపీగా బరిలో దిగితే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కుమార్తె అదితి గజపతి రాజుకే ఛాన్స్ ఇస్తారా, లేదంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఛాన్స్ ఇస్తారా, వేచి చూడాలి. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఓవరాల్గా సమగ్ర విశ్లేషణ. ఉత్తరాంధ్రలో ఊపెవరిది.